मांगल्यं तन्तुनानेन मम जीवनहेतुना कंठे बध्नामि सुभगे त्वं देव शरदां शतम् मांगल्यधारणमो तस्मै वदना मोहिनी मोहिनी वदना జరిగితే ప్రాణగండం ప్రాణగండం అతనికి కాదు బేటీ, నీకో. అలాంటి మంచి మనిషికి ఒక్క క్షణం భార్యగా బతికితే చాలు, నా జన్మ ధన్యమైనట్టే బాబాయ్. చూడు, ఇప్పటిదాకా నా అసలు రూపాన్ని చూసావు, ఇప్పుడు నా నటన్ని చూడు. నిన్ను పావు కాటేయడం ఏంటమ్మా? అసలేం జరిగింది? అత్తయ్య, నాకేం కాదు, మీరేం టెన్షన్ పడకండి. ఏమండి, ముందు నా మెళ్ళ తాళి కట్టండి. మోహిని, నీకేమన్నా మతిపోయిందా? ఈ పరిస్థితిలో తాళి కట్టమంటావేంటి? పద, ముందు హాస్పిటల్కి వెళ్దాం. ఏమండి, దయచేసి నా మాట వినండి. ఈ ముహూర్తంలోని మనిద్దరం భార్యాభర్తలం అవుతున్నామని చాలా కలలు కన్నాను. ఈ రోజు కోసం ఎంతో ఎదురు చూశాను. ముందు తాళి కట్టండి. మూర్ఖంగా మాట్లాడకు మోహిని, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. ముందు హాస్పిటల్కి వెళ్దాం. పద. ఏమండి, ఈ పెళ్లి జరగనివ్వండి, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్దాం. నాకిప్పుడు ఈ పెళ్ళే ముఖ్యం, మీకు భార్య నవ్వటం ముఖ్యం. చూడన్నా, నువ్వంటే మోహినికెంత ప్రాణమో నాకంటే నీకే బాగా తెలుసు. నీ భార్యగా తన మెడలో తాళి కట్టించుకోవాలనే ఉద్దేశంతోనే ఇంతవరకు ఈ విషయం మనకి చెప్పలేదు. మంచివాళ్లకి ఆ దేవుడు ఎప్పుడూ అన్యాయం చెయ్యడు. మోహినికి ఏం కాదనే నమ్మకం నాకుంది. అందుకే తను కోరుకున్నట్టుగానే ముందు ఈ పెళ్లి జరగనివ్వు, తర్వాత హాస్పిటల్కి వెళదాం. తాళి నా మెళ్ళో కట్టండి. చంద్రాం హిరణ్మయీ లక్ష్మీం జాతవే
సరే ఇంకా హాస్పిటల్కి వెళ్దాం పదా. తాళి కడితేనే పెళ్లి తతంగం అయిపోయినట్టు కాదండి. మీతో పాటు 7 అడుగులు నడవాలి. పంతులు గారు, మేము అగ్నిహోత్రం చుట్టూ తిరిగేటప్పుడు ప్రతి మంత్రోచ్చారణ నాకు బాగా వినిపించాలి. అలాగేనమ్మా. ఓం యజ్ఞనారాయణాయ నమః. శాంతాకారం భుజరసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనైన్యోధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకనాథం. ఓం ప్రజాపతే ఇదం నమః. ఓం మేఘశ్యామం సీతకౌత్సయవాసం సువత్సాం కమతోస్తిభాసితాంగం పుణ్యకేకాంకరేకాయకాక్షం విష్ణుం వందే సర్వలోకనాథం. ఆదిభృతాయ హృద్భృతే సమేకరూపాయ విష్ణవే ప్రవిష్ణవే సశంఖచక్రం చతుర్వీటకుండలం. అమ్మా, పెళ్లి పూర్తిగా అయిపోయింది. ఇక నువ్వు పరిపూర్ణంగా ఆయన భార్యవే. మోహిని మోహిని అత్తయ్య, ఇంత దుర్మార్గురాలా? మోహిని అక్కని చంపడానికి ఇంత దారుణానికి ఒడిగట్టిందా? అంటే అంటే ఆ రోజే అక్క చనిపోయిందా? పాము కాటికి నేను చనిపోయానని అందరూ అనుకున్నారు. కానీ నా ఆయుష్ రేఖ బలంగా ఉండటం వల్ల నా ఆయుష్ పెరిగింది. తర్వాత బావతో కలిసి సంతోషంగా ఉన్నాను. ఆ సమయంలోనే నేను 9 నెలల తల్లినయ్యాను. కానీ నేను ఆ రోజు విన్న మాటలు మాత్రం నేనెప్పుడు మర్చిపోను. అసలు అలాంటి మాటలు అత్తయ్య నోటి నుంచి వస్తాయని నేను వింటానని ఎప్పుడూ అనుకోలేదు. ఏంటక్క ఇది? ఆ మోహిని చావుని మనం చూసేదెప్పుడు? చెప్పమ్మా, ఆ మోహినిని ఎప్పుడు చంపబోతున్నావు? రేపే ఆ మోహినిని మనం చంపబోతున్నాం. ఏంటత్తయ్య గారు మీరు చెప్పేది? రేపు మనం మోహినిని చంపబోతున్నావా? అవును. ఇన్నాళ్ళు దాని ప్రాణాలు తీయాలి తీయాలి అని మన చేతికి మట్టి అంటకుండా, మన మీద ఎవ్వరికీ అనుమానం రాకుండా రకరకాల ప్రయత్నాలు చేశాం. కానీ అవన్నీ విఫలమయ్యాయి. ఇక లాభం లేదు.
ఇంకా మనం ఆలోచిస్తూ కూర్చుంటే దాన్ని ఏమీ చెయ్యలేం. అందుకే రేపే దాన్ని చంపాలని నిర్ణయించుకున్నాను. రేపు పని మీద వాసు టౌన్కు వెళుతున్నాడు. వాసు తిరిగొచ్చే లోపల మోహిని శవంగా మారిపోవాలి. ఆ అత్తయ్య నన్ను చంపాలని చూడటమేంటి? నాకేం అర్థం కావడం లేదు. అంటే ఇన్నాళ్ళు అత్తయ్య నా మీద చూపించిన ప్రేమ అబద్ధమా? నువ్వు ఏ ఇంటికి కోడలిగా వెళతావో తెలీదు గాని నువ్వు వెళ్ళాక మాత్రం మీ అత్తయ్య కాలు మీద కాలు వేసుకొని ఏ సమస్య లేకుండా దర్జాగా కూర్చునేలా చేస్తావు. అవును, అదంతా అబద్ధమే, అబద్ధమే. మోహిని, ఏమైంది మోహిని? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? నొప్పులు ఏమైనా వస్తున్నాయా? ఉండు, పిన్నిని పిలుస్తాను. పిన్ని, పిన్ని, పిన్ని. వద్దండి, ఆవిడ్ని పిలవద్దు. ఏమైంది మోహిని? ఎందుకలా కంగారు పడుతున్నావు? ఏవండి, మీ పిన్ని నన్ను చంపాలని చూస్తుంది. ఆ విషయం మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదండి. చెప్తే మీరెలా రియాక్ట్ అవుతారు అని భయంగా ఉంది. మోహిని, అడిగేది నిన్నే. ఏమైంది? ఏవండి, నాకు కొంచెం భయంగా ఉంది. మీరు నా తోడుగా ఉండండి. రా, వచ్చి ముందులా కూర్చో. కూర్చో. మోహిని, సాధారణంగా 9వ నెల రాగానే లోపల బిడ్డ ఎలా ఉందో ఏమోనని ఆడవాళ్ళు భయపడుతుంటారు. అలాంటి భయం వాళ్ళకి, కడుపులో ఉన్న బిడ్డకి మంచిది కాదు. ఇలాంటి టైంలో ప్రశాంతంగా ఉండాలి. నువ్వు దేని గురించి ఆలోచించుకో.
ఎంతసేపు మీ ఏమండి, మీరిప్పుడు టౌన్కి వెళ్ళాల్సిందేనా? అవును మోహిని, మన రైస్ మిల్కి సంబంధించి కొన్ని స్పేర్ పార్ట్స్ కొత్తవి కావాలి. వాటి గురించి మాట్లాడడానికి వెళ్తున్నాను. అది కాదండి, వేరే వాళ్ళని పంపించొచ్చు కదా. వేరే వాళ్ళు వెళ్తే పని అవ్వదు మోహిని, నేనే వెళ్ళాలి. అయినా తొందరగా వచ్చేస్తాను కదా. మరైతే నేను కూడా మీతో పాటు వస్తాను. చూడు మోహిని, ఈ పరిస్థితుల్లో నువ్వు నాతో పాటు రాకూడదు. ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే సూర్యుడు వెలుగు నీ మీద పడకూడదు. అది కాదండి. మోహిని, వాసు చెప్పినట్టు నువ్వు ఈ పరిస్థితుల్లో ప్రయాణం చేయడం మంచిది కాదు. మోహిని, ప్రయాణాలే కాదమ్మా, ఇలా కంగారు పట్టం కూడా మంచిది కాదు. నాన్న వాసు, నెలలు నిండే సమయంలో ఏ ఆడపిల్లైనా తన భర్త తన పక్కనే ఉండాలని కోరుకుంటుంది. అందుకే మోహిని కూడా నువ్వు తన పక్కనే ఉండాలని కోరుకుంటోంది. తొందరగా ఆ పని చూసుకుని వచ్చే నాన్న. అలాగే పిన్ని. చూడు మోహిని, నేను లేకపోయినా ఇంట్లో పిన్ని అందరూ ఉన్నారు కదా. తొందరగా వచ్చేస్తానులే. తర్వాత మోహిని అక్కని ఏం చేసుంటారు? రేపే దాన్ని చంపాలని నిర్ణయించుకున్నాను. ఎవరు? అమ్మా మోహిని, నేనమ్మా ఇంద్రాణిని. రామ్మా, భోజనం చేద్దు గాని. నాకు భోజనం వద్దు, ఏం వద్దు. అదేంటోదినా, భోజనం వద్దంటావేంటి? ఎప్పుడో ఉదయాన తిన్నావు, ముందు తలుపుతి. నేను తినను, నాకే భోజనం వద్దు. మీరు వెళ్ళండి. ఏంటి, అది చావడానికి రానని అంటోందా? అమ్మా మోహిని,